హాయ్ ఎవ్రీవన్, ఏంటి మల్లెపూలు చూపిస్తాను అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చిందంటే, హాలిడేస్ వచ్చాయి అంటే ఆడపిల్లలు ఎస్పెషలీ అమ్మమ్మ గారింటికో నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా? చక్కగా జడలు కుట్టి పిల్లలకి ముస్తాబు చేసి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో అలా ఈ పిల్లల్ని చూసుకుంటుంటారనమాట వాళ్ళల్లో. అలాగే ఈరోజు మనం అట్ట జడ ఎలా కుట్టాలి, పూల జడ ఎలా కుట్టాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిందే ఇక్కడ చూపిస్తున్నట్టు టెంకాయ పట్టలు ఉంటాయి కదా, అవి తీసుకొని నీట్గా కట్ చేసుకొని రెండు ఇలా పెట్టుకుంటూ సూది దారంతో ఇలా కుట్టేసుకోవాలి. చాలామంది ఇవి రాదు కుట్టడం అంటూ ఉంటారు. ఇక్కడ చూసారా, ఇలా నీట్గా మనము మొత్తం కూడా రెండు అటాచ్ చేసి కుట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 పుల్లలు చూపిస్తున్నాను కదా, పొడవాగా ఉన్నటువంటి పరక పుల్లలు లాంటివి తీసేసుకొని అందుకే పెద్ద పెద్దగా ఉన్నటువంటి అన్నీ ఒకే సైజులో ఉన్నటువంటి పూలన్నిటినీ కూడా ఇలా గుచ్చేసుకోవాలన్నమాట. పగిలిపోకుండా కొంచెం నిదానంగా గుచ్చుకోవాలి. పగిలిపోయాయంటే అంత బాగా రాదనమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఈ సరదాలు ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి కదా. ఇలా చూసారా, 4 పుల్లలకి కూడా ఇలా నీట్గా గుచ్చి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది ఇస్తరాకులండి, దీన్ని నీట్గా మనము ఇలా కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇందాక పట్టలు ఏవైతే ఉన్నాయో దానికి దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఎందుకంటే పైన పెట్టడం కోసం పూలు అన్నమాట. చాలా సింపుల్, ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూసారా, ఇలా 2 కూడా పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఇస్తరాకు అనేది 2 లేదా 3 పెట్టుకోండి, ఎందుకంటే అది చాలా వెయిట్లెస్ ఉంటుంది కాబట్టి కుట్టేటప్పుడు తునిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. అలా కుట్టేసుకున్న తర్వాత ఇంకా మనము పైన జడ పెట్టడం కోసం పూలు పెద్దగా ఉన్నటువంటి పూలని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన రౌండ్ మొత్తం కవర్ చేసేసుకోవాలి. అప్పుడు ఈజీ అవుతుందన్నమాట మనము జడ మొత్తం కుట్టుకోవడానికి. ఇలా చూసారా, సూదిలోకి పూలు అనేటటువంటివి కుచ్చుకొని ఆ పూలన్నిటితోటి ఇలా పెట్టుకుంటూ సరౌండింగ్ మొత్తం కూడా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, పూలన్నీ కూడా ఒకే లెంత్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా అమ్మమ్మ వాళ్ళు పిల్లలకి జడలు వేస్తుంటే 90s కిడ్స్ బాగా గుర్తుకొస్తుంది అనమాట. అప్పుడు బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలకి మేము కూడా పెళ్ళి చేస్తాం, మేము కూడా ఆడించుకుంటాం, జడ కుట్టుకుంటాం అని చెప్పి అలా ఆడించుకునే డేస్ గుర్తొస్తాయి. ఇంకా నెక్స్ట్ మధ్యలో కనకాంబరాల పూలు అనమాట. ఇవి గుచ్చులుగా కట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మధ్యలో అంటే ఒక 2 రౌండ్స్ మల్లెపూలు పెట్టేసుకున్న తర్వాత ఆ షేప్ బాగా పెట్టుకున్నాక ఈ కనకాంబరాల పూలు అనమాట ఇలా పెట్టేసుకోవాలి. అలా మొత్తం పెట్టుకుంటూ వస్తే చూడడానికి చక్కగా ఉంటుంది అనమాట. ఇప్పుడున్నటువంటి కిడ్స్కి ఇలాంటివి ఏమీ తెలీదు, ఇలాంటి సరదాలు ఇలాంటి ఆటలు కూడా తెలీదు. చూసారా, పైన జడ అనేది రెడీ అయిపోయింది, ఇంకా సైడ్ జడ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఇందాక మనము పుల్లలకి కుచ్చు పెట్టేసుకున్నాం కదా, అవి తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలా పెట్టేసుకొని నీట్గా మనము దీన్ని కూడా గ్యాప్ ఇస్తూ కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. సైడ్కి అంతాను ఇలా 2 వైపులా అంటే ఒక్కొక్క సైడు 2 అనమాట పుల్లల లాంటివి ఆ పూలు పెట్టేసుకొని చూపిస్తున్నట్టు ఇలా నీట్గా కుట్టుకుంటూ చూడండి. ఫస్ట్ ఒకటి కుట్టేసిన తర్వాత సెకండ్ ఇలా పెట్టేసుకొని ఎటు సైడ్ నుంచైనా కుట్టచ్చండి, కాకపోతే ఈక్వల్ వచ్చేటట్టు చూసుకొని కుట్టేసేయాలన్నమాట. ఇలాగా నీట్గా. కాకపోతే పూలు నలిగిపోకుండా చూసుకోవాలి కుట్టేటప్పుడు, దారం తగులుకోవడమా లేదంటే ఇంకోటి అన్నట్టు కాకుండా నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇటు బోత్ సైడ్ కుట్టేసిన తర్వాత చూడొచ్చు ఎంత చక్కగా పొడవాటి జడ ఉందో. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలా రెడీ చేసుకొని చక్కగా మురిసిపోవచ్చు అనమాట. టైం అయితే తీసుకుంటుందండి. కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. కొంచెం అలవాటు ఉంటే కనుక కొంచెం స్పీడ్గా మనం కుట్టేసుకోవచ్చు. ఇంకా మధ్యలో కుట్టుకోవాలన్నమాట. ఇలా సూదికి మనము మినిమం మధ్యలో ఎంత లెంత్ అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా పూలు తీసుకొని ఒక 2 లేదా 3 వరుసలు మల్లెపూలు పెట్టుకొని ఆ మధ్యలో మొరం అంటారు ఇప్పుడు నేను చూపించింది, ఇలా మొత్తం జడ మొత్తం కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. చూడండి ఎంత పొడవాటి జడ, ఎంత చక్కగా ఉంది కదా, నీట్గా. ఇదన్నమాట, చాలా సింపుల్ అండి, ఎవరైనా సరే కుట్టచ్చు. ఒకసారి ట్రై చేస్తే చాలా ఈజీగాను ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూడండి
గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అన్నమాట. ఇలా నేనైతే ఒక 2 జడలు కుట్టేసి చక్కగా మా ఇంట్లో ఉన్న ముద్దు గుమ్మలకి మా పిల్లలను కుట్టేసి ఇలా జడ అయితే పెట్టేసామన్నమాట. సమ్మర్ వచ్చిందంటే ఇదొక సరదా అనమాట. పిల్లలకి చక్కగా గుర్తుగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.